ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనం. వారు చేయదలచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. ప్రపంచ విభజన. జల ప్రళయం తరువాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు. తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షినారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బతుకు తెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. మనం ఇటుకలు చేసి అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి అనుకున్నారు ప్రజలు. ఇల్లు కట్టుటకు ప్రజలు రాళ్లుగాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసుగాక తారు ఉపయోగించారు. అప్పుడు ప్రజలు ఇలా అన్నారు, మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లాచెదురవ్వకుండా ఒకచోట మనమంతా కలిసి ఉంటాం. ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చుచ్చుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండడం యెహోవా చూశాడు. యెహోవా ఇలా చేశాడు. ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కలిసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్టు నాకు కనపడుతుంది. వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వీళ్ళు యోచించినది ఏదైనా చేయగలుగుతారు. అందుచేత మనం కిందకు వెళ్ళి వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేశాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవడం ఆ ప్రజలు ముగించలేకపోయారు. మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అది. కనుక ఆ స్థలం బాబేలు అని పిలువబడింది. బాబేలు లేక బబులోను, దీని అర్థము తారుమారు. కనుక ఆ స్థలం నుంచి భూమి మీద ఇతర చోట్లన్నిటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.